దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఆన్లైన్ సంఘ ఆరాధనకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరున్న స్థలాల్లోనే కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వాధికారి అయిన మా ప్రభు, మా రక్షక, మీరు మా జీవితాల్లో చేస్తున్న మేలును బట్టి స్తోత్రాలు. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మమ్మల్ని సంరక్షించారు ప్రభువా. ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, ప్రయాణాలు, చదువులు సమస్తములో మీరున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు. ఈ ఉదయ సమయంలో నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా పాటలు, ఆరాధన, ఉత్తర ప్రత్యుత్తరాలు, సాక్ష్యాలు, వాక్య పరిచర్య, మేము సమర్పించే అర్పణలు సమస్తములు మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న వారిని, వీక్షిస్తున్న వారిని దర్శించండి. ఎవరు ఎలాంటి అవసరత, అక్కర కలిగి ఉన్నారో ఎరిగిన దేవుడు వారి ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ఆరాధన ప్రారంభము నుండి చివరి వరకు మీరు తోడుగుండి నడిపించమని, నీ దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, ప్రభువుని స్తుతించడం అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని కీర్తించి మహింపరుద్దాం. మనల్ని పాటల్లో, స్తుతి ఆరాధనలో నడిపించడానికి పాస్టమ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఉత్సాహగానముతో మహింపరుద్దాం. హల్లెలూయా. నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా అదే పాడనా నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా నీ వాక్యమే నాకుండనా నా తోడుగా నీవుండనా ఆ
అందరం కూడా లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి మనమందరము కూడా రెండు చేతుల పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఘనమైన నామాన్ని ఉత్సాహముగా పాడి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఒక్కసారి అందరం స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. మరొక పాట పాడుతూ ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. దయచేసి రెండోసారి అందరం ఏకీభవించి పాడదాం. చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. అవును ప్రభు, కృంగిన మా జీవితాలను, కన్నీటితో నిండిన మా హృదయాలను దేవా నీవు కాపాడి కరుణించి లేవనెత్తించిన దేవా, ఆ దుఃఖము నాట్యంగా మార్చిన దేవా, నీకే మా స్తుతులను అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని మహిమపరుస్తాము. హల్లెలూయా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో మరొక్కసారి కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మనందరము మరొక్కసారి పాడదామా? మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమి. మనస్ఫూర్తిగా మరొక్కసారి మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమే. మరణపు మార్గమందు నడచిన వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమిచ్చితివయ్యా. ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని
లేవనెత్తినవాడా, మమ్మల్ని బలపరిచిన దేవా, నా శోధనలో నేను కృంగిపోకుండా, నేను జారి పడిపోకుండా నా చేయి పట్టి నడిపిస్తున్న నా దైవమా, నీకే మహిమ ఘనత ప్రభావం చేకూరుస్తున్నా. మహోన్నతుడైన మా దేవ, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి పాటలు, స్తుతి ఆరాధనలు మనం నడిపించబడ్డాం. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తనల భాగాన్ని చదువుకుందాం. నాతో కలిసి బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కీర్తనలు 85వ కీర్తన. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు. వారి పాపమంతయు కప్పివేసియున్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని ననుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ విశ్రాంతి దినం వరకు మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు జరిగించాడు. ఎన్నో ప్రమాదాల నుండి ప్రభువు రక్షించాడు, భద్రపరిచాడు, నెమ్మదిని అనుగ్రహించాడు. మన ప్రియుల జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని కీర్తిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర పట్టణాల్లో ఉన్న మన ప్రియులు క్షేమం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. అందును బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనతో మనము వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరూ, ప్రభువా, ఈ దినము నాతో మాట్లాడండి, నీ స్వరాన్ని నాకు వినిపించండి, నన్ను ఆదరించండి, ధైర్యపరచండి, కృపలతో శక్తితో నింపండి, నీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా అని అందరూ ప్రార్థన చేద్దాం. నీ ఆసక్తిని బట్టి, నీ ఆశను బట్టి ప్రభువు నీతో మాట్లాడతాడు, నేను దర్శిస్తాడు. ఏ అవసరతతో, ఏ అక్కరతో, ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ రోగముతో ప్రభు సన్నిధిలో నీవు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావో తెలియదు, కానీ నీవు ఆశతో ఉంటే ఆశగల ప్రాణాన్ని ప్రభువు తృప్తిపరచబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవా, నీ దాసుని ముఖాంతరము నుండి నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నీ శక్తితో నన్ను నింపండి ప్రభు అని ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, 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 ఈ ఉదయము మీరు మాతో ఉన్నందుకు వందనాలు. నీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. మా ప్రియులు వేదనలో, దుఃఖములో, అనారోగ్యములో నాయనా భయభీతులతో నాయన ఉంటుండగా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. నీ వాక్కులతో సరిచేయండి. నీ వాక్కులు సరిచేసేవి, గద్దించేవి, ఆదరించేవి, బుద్ధి చెప్పేవి మా ప్రభువా, బాగు చేసేవి ప్రభువా. నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు మరొకసారి ఈ పరిశుద్ధ దినాన దేవుని నామాన్ని మహింపరుద్దాం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు ఆయన రెక్కల చాటున మన కుటుంబాలని కాపాడి భద్రపరిచినందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయము దేవుని వాక్యములోనికి మనం వెళదాం. ఒకసారి ఇలాగే ఒక వ్యక్తి ఒక గ్రామానికి వెళ్ళి వస్తున్నాడు. రాత్రి సమయము కావస్తూ ఉంది. ఇంచుమించు 6:30-7 గంటల మధ్య సన్నపాటి వాన చినుకులు పడుతూ ఉన్నాయి. వాన పడుతుంది కదా అని చెప్పి 2 చెట్ల మధ్య అతడు ఒక గుబురు లాంటిది ఉంటే నిలబడడానికి సౌఖ్యంగా ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి తన బైక్ స్టాండ్ వేసి అక్కడ నిలబడ్డాడు. కొద్దిసేపటి వరకు బాగానే ఉంది. వర్షము మరింత ఎక్కువ అవుతుంది. అతని ఆలోచన ఏంటి? వర్షం తగ్గిన వెంటనే ఇంటికి చేరుకోవాలి అనేది అతని ఆలోచన. కానీ వర్షము మరింత ఎక్కువ అవుతూ ఉన్నది. వర్షము ఎక్కువైన కొలది ఆ పైన గుబురు లాంటి ఆకులు వర్ష భారానికి తట్టుకోలేక ఆ వర్షపు నీరంతా తన మీద పడేటట్లు పడుతున్నాయి. అతడు తడిసిపోతున్నాడు. ఈలోపు ఆ పైనుంచి పెద్ద శబ్దం, బెళబెళామంటూ పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో పాటు ఒక పిడుగు ఒక చెట్టు కొమ్మ మీద పడి ఆ కొమ్మ విరిగి ఈ నిలబడిన వ్యక్తి భుజాన పడింది. భుజం మీద పడేవారికి పెద్ద దెబ్బ తగిలి అతడు వెంటనే అమ్మో అని పెద్ద కేక వేశాడు. కొద్దిసేపటి వరకు ఆ నొప్పి అలాగే ఉంది. మరొక అరగంట అక్కడే ఉండి అతడు వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చాడు. రాత్రి అతడు పడుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. నొప్పి మరింత ఎక్కువ తీవ్ర రూపం దాలుస్తుంది. అతడు దానికి తగిన ట్రీట్మెంట్, ఇంట్లో ఉన్న మెడిసిన్ దానికి వాడుతూ ఉన్నాడు. చాలా రాత్రి అయిపోయింది. ఆ రాత్రి అతడు నిద్ర పట్టక ఇలాగూ ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగూ అక్కడ ఉండకపోతే బాగుండేది. నిలబడి ఉన్నాను సరే, అలా జరక్కోకుండా ఉంటే బాగుండేది అని చెప్పి అతడు ఆలోచిస్తూ నొప్పి భరిస్తూ చాలా రాత్రి అయిన తర్వాత అతడు నిద్రపోయాడు. అయితే ప్రియ సహోదరులారా, అతడు అక్కడ నిలబడి ఉండడం ద్వారా ఆ పిడుగు కొమ్మ మీద పడడం, కొమ్మ అతని భుజం మీద పడడం, భుజము గాయం అవడం, నొప్పి ఎక్కువ అవడం. మరొక విధంగా మనం ఆలోచిస్తే దేవుని మహాకృప, ఆ పిడిగే డైరెక్ట్గా అతని మీద పడితే అతడు ఉండేవాడే కాదు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మన జీవితాల్లో జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకుని ఆ రోజు అలా జరగకుండా ఉంటే బాగుండు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగూ జరగకుండా ఉంటే నా సహోదరుడు నాతో ఉండేవాడు, నా సహోదరి నాతో ఉండేది, నా బంధువులు నాతో ఉండేవారు. ఆ రోజు జరిగిన ఆ దుర్ఘటన, ఆ రోజు జరిగిన ఆ భయంకరమైన సంఘటన బట్టి నా వారు నాకు దూరమయ్యారు అని చెప్పి చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో రాత్రి మనకు నిద్ర రాక ఆ సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ రాత్రంతా నిద్రపోకుండానే కాలాన్ని వెళ్ళబుచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సంఘటన అంత బాధ కలిగిస్తుంది, మనకి అంత వేదన కలిగిస్తుంది. ఎవరు వారంటే మన రక్త సంబంధులు, మనవారు, మన ఇంటివారు, మనతో పాటు పుట్టినవారు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యక్తులు మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతే భయంకరమైన బాధ, వేదనే కదా. అవి తలుచుకున్న ప్రతిసారి అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఆ రోజు ఆ సంఘటన అలాగూ అవ్వకపోతే నా తమ్ముడు నాకు దక్కేవాడు, నా అన్న నాకు దక్కేవాడు, నా సోదరి నాకు దక్కేది.
నా బంధువులు నాకు దక్కేవారు. ఈ వారంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నుంచి మా అన్నయ్య కూతురు పెండ్లి అయితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి మా నాయనమ్మకి సంబంధించిన స్నేహితురాలు వచ్చారు. మా నాయనమ్మ స్నేహితురాలు. అక్కడ మా అమ్మ వాళ్ళ చెల్లెలి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. వాళ్ళ పేర్లే నాకు మా చెల్లికి మా తమ్ముడికి పెట్టారు. మా చిన్న నాయనమ్మకి 7 కొడుకులు, 7 సంతానం. వారిలో కొంతమంది పేర్లు మాకు పెట్టారు జ్ఞాపకార్థంగా. 77వ సంవత్సరం తుఫాన్లో వారందరూ కుటుంబం అంతా ఆ తుఫాన్లో చనిపోయారు. ఏమీ చెప్పుకోవడానికి ఎలాంటి ఆధారం లేదు. ఏ ఒక్కరు, ఏ రక్త సంబంధి లేరు మా నాయనమ్మ తరపు నుండి. ఆ రోజు ఆ పెళ్లిలో అందరూ కలుసుకున్న తర్వాత, ఆ రోజు ఆ మాయదారి తుఫాను, ఆ ఉప్పెన రాకుండా ఉంటే బాగుండేది, అది జరక్కోకుండా ఉంటే బాగుండేది. నా చెల్లి చూస్తూ ఉండేదాన్ని, నా కొడుకుల్ని, నా కూతుర్ని చూస్తూ ఉండేదాన్ని అని తన స్నేహితురాలతో మాట్లాడడం పక్క నుండి నేను విన్నాను. ప్రియ సహోదరులారా, ఇలాంటి సంఘటనలు బహుశా మీ జీవితంలో ఏదో జరిగి ఉంటాయి. ఎక్కడి వరకు ఎందుకు, మన సంఘములో పరంజ్యోతి గారి 2 సోదరులు, నిరీక్షణరావు గారు, పాపారావు గారు, ఒక వారంలోనే అటు ఇటుగా వారు ఈ కరోనా పాజిటివ్ వల్ల మరణించారు. దగ్గరుండి సమాధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు చాలా వేదన, దుఃఖం, బాధ. రక్త సంబంధులు, పేగు తెంచుకుని పుట్టినవారు, భార్యలు, బిడ్డలు, అన్న పిల్లలు అందరూ ఎంత వేదనకు గురయ్యారు, ఎంత భయంకరమైన. ఇప్పుడు వారి ఫోటోలు కానీ, వారి గురించిన సంఘటనలు, విషయాలు, వారు చేసిన మంచి పనులు జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి అలా జరగకుండా ఉంటే బాగుండేది కదా. ఆ 2 నెలలు తప్పించితే బాగుండేది కదా. ఆ 2 నెలలు ఎలాగోలా గడిచిపోతే బాగుండేది కదా. అయ్యో, అలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఎన్నోసార్లు ఎంతోమంది వ్యక్తుల దగ్గర నేను మాట్లాడడం, వారు కలిసినప్పుడు వారితో మాట్లాడడం, ఇలాంటివి ఎన్నో. మీ జీవితాల్లో ఏదైనా మీకు కావలసిన వారు, మీకు అయిన వారు, మీ రక్త సంబంధికులు, మీ కుటుంబీకులు మీకు దూరం అయితే ఆ దుర్ఘటన జ్ఞాపకం చేసుకుని, వారితో మీకున్న సంబంధాలు జ్ఞాపకం చేసుకుని, ఈరోజు వారు ఉంటే ఎంత బాగుండేది, అలాగూ ఆ రోజు జరగకోకుండా ఉంటే ఎంత బాగుండేది అనే ఎన్నోసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. ప్లీజ్ సహోదరులారా, ఈ వ్యక్తి కూడా అలాగే, అలా జరగకోకుండా ఉంటే బాగుండేది. ఆ పెయిన్, ఆ నొప్పి, ఆ భుజం మీద ఆ కొమ్మ పడటం వల్ల అతను దాన్ని భరిస్తూనే ఉన్నాడు. ఆ నొప్పి కలుక్కుమన్న ప్రతిసారి అలా జరగకోకుండా ఉంటే బాగుండేది. ఇలాంటివి మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి కదా సోదరి, సోదరుడా. అలా జరగకోకుండా ఉంటే బాగుండు, అలా అవ్వకుండా ఉంటే బాగుండు. ఆ రోజు వాడంతటా త్రాగి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాడు. ఈరోజు వాడే ఉంటే, ఆ రోజు అనకూడని మాట అనడం వల్ల వారు నాకు దూరం అయ్యారు. ఆ మాట ఆ రోజు అనుకోకుండా ఉంటే ఈరోజు నాతో ఉండేవాడు. ఆ మాయదారి ఆస్తి, దానివల్ల నా తమ్ముడు, నా సోదరి దూరమైంది, నా చెల్లి, నా అక్క దూరమైంది, నా బంధువులు దూరమయ్యారు. ఆ రోజు అక్కడ అలాగూ జరగకుండా ఉంటే బాగుండు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళితే మన జీవితంలో ఎన్నో సంఘటనలు. ఆ రోజు అలా జరగకుండా ఉంటే ఈరోజు మా స్నేహం, మా బంధం, మా సంబంధం, మా అనుబంధం ఎంత గొప్పగా ఉండేవో, ఎంతోమంది ప్రశంసిస్తూ ఉండేవాళ్ళు. చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ వస్తూ ఉంటాయి. కష్టాలు అనేవి చక్రంలాగా మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. ప్రియ సహోదరులారా, అలా జరగకోకుండా ఉంటే బాగుండు అనుకునేవి మీ జీవితంలో ఎన్ని సంఘటనలు జరిగి ఉంటాయి, ఎన్ని విషయాలు జరిగి ఉంటాయి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. బైబిల్లో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో, ప్రభువా, నీవు ఎక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండినా నేను.
ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని. అప్పటికే లాజరు అనారోగ్యముతో ఉన్నాడు, చాలా బాధ. లాజరు గృహానికి యేసు అటువైపు వచ్చిన ప్రతిసారి దర్శిస్తూ ఉండేవాడు, వారితో సహవాసం చేస్తూ ఉండేవాడు. అలాంటి లాజరు ఇప్పుడు అనారోగ్యముతో ఉన్నాడన్న సంగతి యేసు ప్రభువు విన్నాడు. వినిన తర్వాత కూడా ఆలస్యం జరిగింది. ఈలోపు ఆయన చనిపోయాడు, సమాధి చేశారు. అప్పుడు ప్రభు వచ్చాడు. మార్తా మరియలు, అయ్యో, నీవు ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు కబురు పెట్టంగానే వస్తే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, అసలు ఇలా జరిగేది కాదు, ఈ దుఃఖము నా జీవితంలో ఉండేది కాదు, ఈ వేదన మేము ఇంత వేదన పడేవారమే కాదు, అసలు ఇలా జరగదు, ఎందుకు జరిగింది? చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి విషయాలు, ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి అటన్మరణాలు మన జీవితంలో మనల్ని ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంటాయి, ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటాయి. అప్పుడు దేవుని మంచితనాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు ప్రభువా ఇలా జరిగింది, ఎందుకు అయింది ప్రభువా ఇలాగూ అని చెప్పి దేవుని మంచితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. అది సబబేనా? అది సరైందేనా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ వ్యక్తి అనారోగ్యముగా ఉన్నాడని కబురు పెట్టిన వెంటనే నీవు వస్తే బాగుండేదయ్యా, ఇలా జరిగేదే కాదు అసలు అని వారు రోధిస్తూ ఉన్నారు. ప్రతి ఆలస్యం వెనక, ప్రతి దేవుని ఆలస్యం వెనక దేవుని గొప్ప కార్యాలు దాగి ఉన్నాయి, దేవుని మహిమ కార్యాలు దాగి ఉన్నాయి. నీ జీవితంలో ఏదో గొప్ప విషయాన్ని జరిగించడానికి ప్రభువు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆ నొప్పి కలగడానికి, అలా జరగడానికి, నిన్ను సరిచేయడానికి కావచ్చు. ఈ సందర్భంలో మన ప్రియులు దయానంద్ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తెలియకోకుండానే వారి తల్లి మరియం గారు మరణించారు. పాజిటివ్. ఎన్నో సందర్భాలు నా తల్లి ఉంటే బాగుండేది, నా తల్లికి ఇలా జరగకోకుండా ఉంటే బాగుండేది. నిన్నగాక మొన్న బర్నబాస్ గారు చిన్నత్త గారు, నేను చూస్తే నిన్న వారి అత్తగారు జ్యోతి గారు తల్లి గారు బేబీ గారు మరణించారు. అంతకుముందు చూస్తే ఆమెకి ఆపరేషన్ చేశారు. అంటే కీడు వెంబడి కీడు, దుఃఖం వెంబడి దుఃఖం కలుగుతుంటే ఇలా జరగకుండా ఉంటే బాగుండు కదా అని మనకి బాధ, వేదన కలుగుతూ ఉంటాయి. ఇలాగూ మన జీవితాల్లో ఎన్నో విషయాలు నిమ్మలంగా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు మింగుడు పడని విషయాలు, ఇలాంటివి వచ్చినప్పుడు ఓర్చుకోగలమా? ఏ దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఈ విషయాల్లో పట్టించుకోడా? ఈ విషయాల్లో ఆయన ఏమి జోక్యం కలుగు చేసుకోడా? అసలు ఆయన ఉన్నాడా అనే ప్రశ్నలు మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి. ప్రియ సోదరి సోదరులారా, ఏది జరిగినా అది మన మంచికే అని నమ్మడం క్రైస్తవుని యొక్క గుణం, క్రైస్తవుని యొక్క లక్షణం. మేడైనా కీడైనా, వ్యాధైనా బాధైనా, నిందైనా అవమానమైన, వేదనైన దుఃఖమైన అన్నీ మన మంచికి. ఆయన మంచితనాన్ని ప్రశ్నించడానికి మనం ఎంతటి వారు, ఆయన్ని ప్రశ్నించడానికి మనం ఎంత గొప్పవారు ఒకసారి మీరు ఆలోచించేయండి. ఈ సహోదరి అంటుంది నిస్పృహలో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీ ఎడలా నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అయితే చనిపోయి సమాధి చేయబడిన తర్వాత యేసయ్య వచ్చాడు. వీరందరూ ఏడుపు పెడబొబ్బులతో ఉన్నారు. వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని వెంటనే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు బయటికి వచ్చినట్లు, అతని కట్లు విప్పండి. ప్రజలు ఆయన కట్లు విప్పారు.
చనిపోయిన లాజరును సజీవునిగా లేపగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. సర్వాధికారి, సార్వభౌముడు, సర్వశక్తివంతుడైన దేవుడు, మనము వెంబడిస్తున్న దేవుడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఆ రోజు ఆ దుర్ఘటన అలా జరగడం, ఆ రోజు అలా జరగకుండా ఉంటే బాగుండు అని ఏ సంగతుల గురించి అయితే మనం అనుకుంటున్నామో అవి ఎందుకు జరిగినవి అని అంటే ఏదో ఒక దేవుని కార్యం దాగి ఉంది, ఏదో ఒకటి దేవుని మహిమ కార్యం దాగి ఉంది. అది అలా జరగడం నిన్ను బాగు చేయడానికి కావచ్చు, నీ కుటుంబాన్ని బట్టి నిన్ను బట్టి ఆ సంఘటన అలా జరగడం ద్వారా ప్రజలలో దేవుని మహిమ ప్రచురం చేయడం కొరకు కావచ్చు, దేవుని నామం మహిమపరచబడడం కొరకు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆ సంఘటనలు అలా జరగకోకుండా ఉంటే బాగుండు అంటాం కాదు. అలా జరిగిన ప్రతిసారి కూడా మనం దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలి, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి. మార్తా మరియలో ఇక్కడ ఉంటే బాగుండేదయ్యా, నువ్వు ఇలా జరిగేది కాదయ్యా, అసలు జరిగేది కాదు, నా తమ్ముడు అసలు చనిపోయేవాడే కాదు. ప్రియ సహోదరులారా, ఆ మరణం అంత వేదనకరమైనది. మన కుటుంబీకులు ఎవరైనా మరణిస్తే ఎంత బాధ వేదన కలుగుతుందో తెలుసా? నాకు బదులుగా నా తమ్ముడిని తీసుకో. ఒకనొక సందర్భంలో అబషలోము దావీదును తరుముతున్నప్పుడు దావీదు ఎంత వేదన చెందాడు, దావీదు ఎంతో బాధపడ్డాడు, ఎంతో ఏడ్చాడు కుమారుడి విషయంలో. అదే అబషలోము మరణించినప్పుడు, అయ్యో అబషలోమా, అయ్యో అబషలోమా, నా కుమారుడా, నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండు, నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండు అని ఏడ్చాడు దావీదు. అది మన రక్త సంబంధికులు, మన వారు మరణించినప్పుడు మనకు వచ్చే ఆ పెయిన్, ఆ బాధ, ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో. ఎవరు ఓదార్చినా, ఎవరు ఆదరించినా ఆదరణ పొందలేము, ఓదార్పు పొందలేము. ఆ బాధ ఇక్కడ మార్తా మరియలది. ఇక్కడుంటే బాగుండయ్యా, ఇక్కడుంటే బాగుండేది, నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, అసలు ఇలా జరిగేదే కాదు నువ్వు ఉంటే. కానీ దేవుడు మృతులను సహితము లేపగలిగినవాడు, పరిస్థితులు సహితం మార్చగలిగినవాడు, ప్రతి సమస్యను పరిష్కరించగలిగినవాడు. ఈరోజు నీవు ఏ సమస్యతో బాధపడుతూ, ఏ ఇబ్బంది నిన్ను కలిచివేస్తుందో, బాధ పెడుతుందో, మాటి మాటికి గుర్తు వచ్చి అది నిన్ను నిద్ర పట్టనివ్వకుండా చేస్తుందో, అది ఎందుకు జరిగిందో దేవుని వైపు మనం చూస్తూ దేవుని చిత్తాన్ని మనం గైకొంటే నిన్ను హెచ్చించడానికి కావచ్చు. ఆ జరిగిన సంఘటనను బట్టి అనేకులు దేవుని మహిమను చూచు నిమిత్తము కావచ్చు. ప్రభు నామము అనేకుల మధ్య, అనేక ప్రజల మధ్య నీ ద్వారా మహిమ పొందడం కొరకు కావచ్చు. నిన్ను అనేక ప్రజల మధ్య నిలబెట్టి సాక్షిగా నిలబెట్టడం కొరకు కావచ్చు. అయ్యో అలా జరగకపోతే బాగుండు అని అనుకుంటున్నావా? ఆ కష్ట పరిస్థితులు మనకెందుకు సంభవిస్తున్నాయి మనకు అర్థం కాదు. ఆ నష్టాలు మనకెందుకు వస్తున్నాయి మనకు అర్థం కాదు. ఇది క్రైస్తవుడు ఎందుకు పడాలి, మంచివారికి ఎందుకు రావాలి, ఎలాంటి అన్యం పుణ్యం తెలియని వారి ఎందుకు అనుభవించాలి? ఏమో దేవుని చిత్తం ఎలా ఉందో. లోకంలో మనం మాట్లాడుతూ ఉంటాగా అన్ని మంచివారికి వస్తాయి. మంచివారు ఆ చెడునంతటిని అనుభవించకపోతే లోకం మంచి చూడలేదు, మంచిని అనుభవించలేదు. భరించే వారికి అన్నీ వస్తూ ఉంటాయి. బాధపడేవారి నెత్తి మీదకి మరొక బాధ వస్తూ ఉంటుంది. ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడని, ఇవన్నీ దేవుడు దగ్గరుండి చూడట్లేదని దేవుని మీద నిందలు వేయడం, దేవుణ్ణి ప్రశ్నించడం మంచి పద్ధతి కాదు. ఆ సంఘటనలు, ఆ విషయాలు, ఆ దుర్ఘటనలు మన జీవితంలో వేదన, దుఃఖము, బాధ కలిగించవచ్చు. నీవెక్కడుంటే బాగుండేది, ఇలా జరిగేది కాదు ప్రభువా, నీవు ఆజ్ఞాపిస్తే ఆ కార్యము నేను మంచిగా చూసేవాడిని, నీవు ఆజ్ఞాపిస్తే అది జరిగేది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నన్ను దాపురించేవి కాదు.
అని ఎన్నోసార్లు మనం వేదన పడుతూ ఉంటాం. మనం అలా కాదు. వ్యాధి అయిన, బాధ అయిన, కష్టమైన, నష్టమైన ప్రభు కొరకు అనుభవించడానికి సిద్ధపడుతూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ ఉంటే, ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు, లాజరు బయటికి రా అని ఆయన నోటి మాటను తెలియజేసిన వెంటనే లాజరు ఎలాగైతే సజీవుడై బయటకు వచ్చాడో, మృతమైన ప్రతి దానిని ఆయన లేపగలడు, అసాధ్యాలను సాధ్యపరచగలడు. మీ జీవితాలలో అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేది అని సతమతమవుతూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఇటు అన్నం తినలేక, అటు నిలబడి నీళ్లు తాగలేక ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్న సోదరి సోదరుడా, మార్తా మరియల్లాగా యేసయ్యా నీవు ఇక్కడుంటే బాగుండు, దావీదులాగా అబషాలోమా నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండు అని ఆ సంఘటనను బట్టి, ఆ వ్యక్తులు దూరం అవటను బట్టి ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, దేవునికి దూరమైన సహోదరుడా, ఈ మాటలు నీ కొరకే, ఏదైనా అది మన మంచి కొరకే ప్రభు జరిగిస్తున్నాడని నమ్మినట్లయితే, ప్రతి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి విశ్వసించగలిగినట్లయితే అది మనకు గొప్ప దీవెన, ఆశీర్వాదం. దేవునితో మనం వెలుగులోనే నడవడం కాదు, చీకటిలో నడిచే అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. అవి మనల్ని పటిష్టం చేస్తాయి, మనలో పట్టుదలను పెంచుతాయి, మనం ప్రభువు కొరకు పవిత్రంగా జీవించినట్లు సహకరిస్తాయి. ఎప్పుడు దేవునితో వెలుగులో నడిచే భక్తులము కాదు, అప్పుడప్పుడు చీకటిలో నడిచే అనుభవాలు కూడా మనకు ఉండాలి. అవి మనల్ని గట్టిపరుస్తాయి, పటిష్టం చేస్తాయి. దేవుడు ముందున్న అంతకంటే భయంకరమైన పరిస్థితులు, ఎంతకంటే ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి మనము రాటు తేలేదట్లు చేస్తాయి ఈ అనుభవాలు. ప్రియ సహోదరులారు, ఈ ఉదయకాల సమయంలో అయ్యో అలా జరగకపోతే బాగుండేది అని ఏ విషయాల గురించి నీవు బాధపడుతూ వేదన చెందుతున్నావో వాటిని పక్కన పెట్టేసి ప్రభువుని స్తుతించడం నేర్చుకో. అన్నీ ప్రభువు మన మేలు కొరకే జరిగిస్తున్నాడని రోమపత్రికలు మనం చదువుతాంగా, 8వ అధ్యాయం, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం మేలు, కీడు, సుఖము, దుఃఖము సమకూడి జరుగుతున్నాయి. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇలాంటి సంఘటనలు మేలు కొరకే అన్నీ సమకూడి జరుగుతాయి. విశ్వసించగలవా? నమ్మగలవా? మరీ అమితంగా ప్రభువుని స్తుతించగలవా? మరీ ఎక్కువగా ఆయన గణపరచగలవా? ఆ స్థితిలోనికి ప్రభువు నిన్ను నడిపించాలని అప్పుడప్పుడు ఈ చీకటి అనుభవాలు గుండా ప్రభువు నడిపిస్తున్నాడు. చీకటిలో కూడా ప్రభువుని వెంబడిస్తావా? చీకటిలో కూడా ప్రభువుని స్తుతించగలవా? నమ్మితే అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. మా జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎన్నో జరిగినప్పుడు, ఎన్నో దుర్ఘటనలు, మా వారు దూరమైనప్పుడు ఎంతో వేదన, దుఃఖము, బాధ మమ్మల్ని కలిచివేస్తూ నిద్ర పట్టిన రాత్రులు, ఆ సంఘటనలు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేది, నా సహోదరుడు దూరం అయ్యేవాడు కాదు, నా తల్లి దూరం అయ్యేది కాదు, నా బంధువులు దూరం అయ్యేవారు కాదు, ఆ కరోనా అనే మహమ్మారి రాకుండా ఉంటే బాగుండేది అని ఎన్ని నిద్రలేని సంఘటనలు, రాత్రులు మీరు గడుపుతున్నారు. ఇట్టి అనుభవాలు గుండా నడిపించడానికి కారణం నేను ఏదో ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో నిన్ను ఆయన కొరకు పట్టుదల కలిగిన ప్రార్థన పరుడుగా చేయాలని, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలని, నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగిన ఆ సంఘటన ద్వారా ప్రభు అనేకుల ఎదుట మహిమ పొందాలని ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఆయన మంచితనాన్ని ఆయన్ను ప్రశ్నించవద్దు. ఎందుకు జరిగింది అని చెప్పి
దేవునికి దూరం అయిపోతూ, సంఘానికి దూరం అయిపోతూ, ప్రార్థనకు దూరం అయిపోతూ, వాక్యానికి దూరం అయిపోతూ నీ జీవితాన్ని ఇంకా మరింత అధోగతి పాలు చేసుకోవద్దు. ఆయన సన్నిధిలో ప్రార్థించు. అంతకంటే రెట్టింపు సంతోషాన్ని ప్రభువు నీకు నూతనంగా కలుగు చేస్తాడు. ప్రభువా, ఇటు ప్రార్థన చేస్తున్న మా ప్రియులు దర్శించండి. ఏ సంఘటనలు మా ప్రియుల జీవితాల్లో కలిగి బాధపడుతూ, వేదన చెందుతూ, రోధిస్తూ, ఆ సంఘటనలు, ఆ విషయాలు గుర్తొచ్చిన ప్రతిసారి తిరక, త్రాగక, నిద్ర పట్టక గడిపే రాత్రులు ఎన్నో ఉన్నాయి. మా ప్రియులను సమాధానపరచండి, నెమ్మది దయచేయండి, ఆరోగ్యాలతో నింపండి. నీ రాజ్య పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీ అమూల్యమైన ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం వస్తున్నప్పుడు లైవ్లో చాట్ చేయవచ్చు. అలాగే రెండవది, మీ అర్పణలు, ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడులు, ప్రత్యేక కానుకలు ప్రభు సన్నిధికి పంపించి ప్రభు పరిచర్యలో పాలు పంపులు పొందండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మీరు దీవెనకరంగా మారాల్సిందిగా మనవి చేస్తున్నాం. సంఘంలో జరిగే ఆఫ్లైన్, ఆన్లైన్ ప్రార్థనలు, మెన్స్ మీటింగ్స్, అలాగే యూత్ మీటింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్, దేనిని మిస్ కావద్దు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు కూడా పాల్గొని దైవ దీవెనలు పొందాల్సిందిగా మీ ప్రోత్సాహాన్ని, మీ సహకారాన్ని, మీ ప్రార్థన ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. చివరిగా ప్రార్థించుకుందాం. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ దినం మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. ఈ అక్టోబర్ మాసము చివరి పరిశుద్ధ దినము నీ సన్నిధిలో మేమున్నాం మా ప్రభువా. నిన్ను వేడుకుంటున్నాం మా ప్రభువా. నాయనా, మరొక నూతన నెలలోనికి మేము వెళ్ళబోతున్నాం. మమ్మల్ని బలపరచండి, శక్తితో, ఆరోగ్యముతో, బలముతో మమ్మల్ని నింపండి. నీ కార్యాలు చూచే కనులు మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి ప్రభువా. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా నాయకులను మీరు దీవించండి. సంఘ బిడ్డలను, కుటుంబాలను దీవించండి మా ప్రభువా. ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలను, ఆయన ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. ఉద్యోగాలు లేక అరాకొర జీతాలు, భయంకరమైన పరిస్థితులు, ఉద్యోగాలు చేసే స్థలాలలో వేదనకరమైన పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు అనుభవిస్తున్నారు. అవన్నీ నజరేయుడైన యేసు నామములో మార్చబడును గాక. హల్లెలూయా. మా ప్రియులను దర్శించండి. రెట్టింపు దీవెనలతో, రెట్టింపు ఆశీర్వాదాలతో, రెట్టింపు నాయనా తండ్రి ఉన్నత స్థితిలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎత్తబడే, పంపించబడే ప్రతి అర్పణ 100 రెట్లుగా దీవించండి నాయనా తండ్రి. పంట పొలాలు, పశువులను, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, చదువులు సమస్తములో మీరు తోడుగుండి సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను. వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారిని దర్శించండి ప్రభువా. మా ప్రియులు వృద్ధాప్యంలో ఉన్న ధర్మరాజు గారిని బట్టి స్తుతిస్తున్నాము. హాస్పిటల్లో ఉన్నారు, మీరు దర్శించండి. శక్తితో, బలముతో నింపండి మా ప్రభువా. క్షేమముగా ఇంటికి నడిపించండి. శాంతి గారి తల్లిని బట్టి నీకు వందనాలు. దాని అమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని నీ శక్తితో, బలముతో, ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను. సహోదరి జ్యోతిని బట్టి, జాషువాని బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు. తల్లిని కోల్పోయి ఉన్నారు, ఆదరించండి, ధైర్యపరచండి. మీ శక్తితో వారిని నింపండి నాయన. మీ శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దూర ప్రాంతాల్లో, దూరదేశాలు, దూర రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియులందరినీ దర్శించండి నాయన. వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య యేసు నామములో చెదరగొట్టబడును గాక. నెమ్మది మా ప్రియులు అనుభవించుదురుగాక. మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సరిది ఇప్పుడు ఎల్లప్పుడూ సదా
మన కుటుంబాలకు కావలి ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరము కలిసి బిగ్గరగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.